మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. చీరాల వైఎస్ఆర్సీపీకి టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో కాంగ్రెస్లో చేరి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించడం ఆసక్తిగా మారుతోంది. వైసీపీ, టీడీపీకి సమాన దూరం పాటిస్తానన్నారు. తర్వాత నేనేం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున సుమారు కొన్ని వేల మంది తోటి చర్చించాను. అసలు నేను రాజకీయాల్లో ఉండాలా లేదా, ఉండాలంటే ఎలా ముందుకు పోవాలి ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు అని చెప్పి డిస్కస్ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఆటో సింబల్ వస్తుందేమో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ అలాంటి పరిస్థితి కానప్పుడు ప్రత్యామ్నాయంగా మనకు శాశ్వతంగా ఒక వేదిక ఉండాలి, మన మనస్తత్వానికి ఒక జాతీయ పార్టీ అయితే సూటబిలిటీ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున బలంగా ఈ డిస్కషన్ టైంలో ఒక వాదన రావడం జరిగింది. అయితే అదృష్టమో, ఈ ప్రాంత లౌకికవాదుల యొక్క అదృష్టమో ఇంకా ఏదో నేను చెప్పలేను కానీ ఆటో సింబల్ ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది. మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. నుంచి అత్యధికంగా 7,000 వచ్చి వాళ్ళకి నష్టం జరుగుతుందని ఫ్రీజ్ చేసి ఆటో సింబల్ ని తొలగించింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇదంతా మీడియా మిత్రులకు తెలుసు. అందువల్ల ఆటో సింబల్ మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే దాని మీద చర్చించేదానికి కూడా అవకాశం లేనందున, అలానే ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఉండాలి, అది కూడా జాతీయ పార్టీ అయితే బాగుంటుందని, మన స్వభావానికి సరిపోయినటువంటి పార్టీ అని చెప్పి అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాతో సంప్రదింపులు జరిపేటటువంటి క్రమంలో నేను ప్రతి విషయాన్ని నాకు సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మందితోటి చర్చించి మనకి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంతానికి ఒక లౌకికవాదం కలిగినటువంటి పార్టీ, అలానే ఈ రోజు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి రాజకీయ శూన్యతకి అందరినీ మనం ఒక వేదిక ఒక షెల్టర్ కిందకి తీసుకురావాలంటే కాంగ్రెసే సరైనటువంటి వేదిక అని చెప్పి భావించి ఈ రోజు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ లోకి మీ అందరి అనుమతితోటి చేరాలని చెప్పి సంకల్పిస్తున్నా. ఈ విషయాన్ని కూడా ఏ రోజు చేరతాననే విషయాన్ని కూడా ఖచ్చితంగా మరలా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి వైఎస్ షర్మిల గారిని ప్రత్యక్షంగా కలిసి వారిని ఇక్కడికే మన చీరాల్లోనే ఆహ్వానించి మీ అందరి సమక్షంలో ఒక బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా ఇక్కడికి నేను చేరాలని చెప్పి ఈ నిర్ణయాన్ని చాలా సంతోషంగా మీ అందరి మధ్యలో తెలియజేస్తున్నా. రెండు పార్టీలతో వ్యక్తిగత విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను చీరాల బహిరంగ సభకు ఆహ్వానించి కాంగ్రెస్లో చేరుతానని స్పష్టం చేశారు ఆమంచి కృష్ణమోహన్. గత ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాం చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజులుగా చీరాల సమావేశాలు పెట్టి అభిప్రాయం సేకరిస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్లమని అభిమానులు సూచించారన్నారు. దీంతో అభిమానుల సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. ఆటో గుర్తుతో మరోసారి స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆటో గుర్తును రద్దు చేసిందని, అందువల్లనే కాంగ్రెస్లో చేరుతున్నారని ఆమంచి తెలిపారు. చీరాల ప్రజల మద్దతుతో భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తానని ఆమంచి కృష్ణమోహన్ ధీమా వ్యక్తం చేశారు.